భారతదేశం 2047 నాటికి అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి వికసిత్ భారత్గా రూపొందాలని, ఆ విజన్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్గా మరి డెవలప్ కావాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు ఈ రాష్ట్రానికి. ఆ సందర్భంగా ప్రజలందరూ మన రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం ఎలా నడపబోతుంది, రాబోయే రోజుల్లో మనకు ఎలా మంచి జరుగుతుంది అని ఆశగా ఎదురు చూస్తూ ఆ సందేశాన్ని వినాల్సిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక ఐడియా వచ్చింది. దాన్ని డిస్టర్బ్ చేయాలి, మనకి విజన్ ఏమీ అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదు, భారతదేశం డెవలప్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. మనకంతా ఎప్పుడో ఒక ఐడియా వస్తుంది, ఐడియా కోసం మన వాళ్ళందరినీ రోడ్లు ఎక్కిద్దాం, మనం మాత్రం ఇంట్లోనే ఉందాం. ఇందాక మా అధ్యక్షులు గారు వెంకటేశ్వర గారు అన్నట్టుగా నిజంగా మీకు రైతుల మీద అంత ప్రేమ ఉంటే, రైతులకు నిజంగానే అన్యాయం జరిగిందని ఏదన్నా ఆధారాలు ఉంటే, ఆ ఆధారాలతోటి మీరు కూడా వెళ్ళి ఆ ధర్నాల్లో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడాలి. మీకు మొహం చెల్లలేదు, మీరు మొహం దాటేశారు. చివరికి ట్విట్టర్ వేదికగా మీ సాక్షి వాళ్ళు రాసిన 4 ముక్కలు రాసేసి చేతులు దులుపుకున్నారు. అది మీ నిబద్ధత. కాబట్టి ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు కానీ, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ, వాళ్ళకు జరుగుతున్న మంచి చెడుల మీద కానీ ఏ పార్టీ అవగాహన లేదు అన్నది మనకు అర్థమవుతుంది. సరే, మరి కార్యకర్తలకు పిలిపించినప్పుడు, నాయకులకు పిలిపించినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది రోడ్డు ఎక్కుతారు, ఏదో మాట్లాడతారు. వాళ్ళు కూడా అనేక అసందర్భమైన మాటలు మాట్లాడారే కానీ వ్యవసాయాన్ని గురించి కానీ, వ్యవసాయ ఉత్పత్తుల గురించి కానీ, మరి ముఖ్యంగా మన చేతికి వచ్చినటువంటి వరి పంట గురించి కానీ మాట్లాడలేదు. అది కూడా మనం గమనించాం. ఇక రైతులు ఏమైనా మాట్లాడారా ఎక్కడైనా, వాళ్ళకేమన్నా ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళెవరూ మాట్లాడలేదు, నాయకులే మాట్లాడుతున్నారు. లేనిపోయిన అపోహలు కల్పిస్తూ ఏదో నష్టం జరిగిపోయిందని వీళ్ళు వాపోతున్నారే కానీ నిజంగా ఏ ప్రాంతంలో ఏ రైతుకి ఏ మేరకు నష్టం జరిగింది, ఎక్కడ నష్టం జరిగింది అనేది ఒక్క ఉదాహరణ కూడా ఇవ్వలేకపోయారు. అంటే ఒక అబద్ధాన్ని ఇప్పుడే స్టార్ట్ చేసి ఇంకా 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఇందా వెంకటేశ్వర గారు అన్నట్టుగా తప్పొప్పులు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి మరి ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని ముందు ఐడెంటిఫై చేసి దాన్ని సరి చేసుకుంటూ మనం రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకుంటూ 5 సంవత్సరాలు పూర్తి చేయాలి. తర్వాత బాట వేసుకోవాలి, అభివృద్ధికి బాటలు వేసుకోవాలి. అంతేగాని మేము వచ్చేసాం కాబట్టి, మేమైతే బటన్ నొక్కేవాళ్ళం, మీరు ఇంకా బటన్లు నొక్కట్లేదు, బటన్లు నొక్కారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని వదిలేశారు. మీకు అర్థం కావట్లేదయ్యా పరిపాలన అంటే. మీరేదో బటన్లు నొక్కుతున్నాం అంటూ ఇంట్లో కూర్చుంటే కాదు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలి, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఒక డెవలప్మెంట్ ప్యాత్లోకి వాళ్ళ ఆలోచన విధానాన్ని తీసుకురావాలి. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ నాయకుడైనా సరే 5 కోట్ల మందిని మనిషికి ఇంటికి వెళ్ళి జేబులో డబ్బులు పెట్టి అభివృద్ధి చేయడం అనేది ఇంపాసిబుల్. అది కరెక్ట్ మోడల్ కాదు. సంక్షేమ పథకాలు ఎవరికి అవసరం అవి చేస్తూనే, సంక్షేమ పథకాలతో అవసరం లేకుండా మేము డెవలప్ కావాలంటే, మేము బాగా వ్యవసాయం చేయాలంటే, మేము బాగా వ్యాపారం చేసుకోవాలంటే, మేము బాగా ఉద్యోగాలు చేసుకోవాలంటే మాకు ఏమేమి కావాలని ఆలోచించే వాళ్ళు అధిక సంఖ్యలో ఉంటారు. వాళ్ళ కోసం మనం ఆలోచించాలి, చిన్న పరిశ్రమల కోసం మనం ఆలోచించాలి, కొత్త ఎంప్లాయ్మెంట్ కోసం మనం ఆలోచించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచన చేస్తూ ప్రభుత్వం రోజుకి కొత్త విధానాలతోటి, కొత్త డెవలప్మెంట్స్ తోటి మరి మంచి కంపెనీలు లైక్ గూగుల్ లాంటివి మన రాష్ట్రానికి తీసుకొచ్చారంటే ఈ 6 నెలల్లో దాని వెనక ఎంత కష్టం ఉందో, ఎంత వ్యూహం ఉందో, ఎంత ఆలోచన ఉందో అర్థం చేసుకోవాలి. వీటన్నిటికీ ఎక్కడ క్రెడిట్ వస్తుందో, ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారేమో, ముందుగానే మనం 4 అబద్ధాలను ప్రచారం చేసేస్తే, ఆ అబద్ధాల కోసం ధర్నాలంటూ రోడ్డెక్కితే ప్రజలు మన వైపు తిరుగుతారేమోనని ఒక ఆశతోటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఈ ప్రయోగం, ఫస్ట్ ప్రయోగం ఘోరంగా విఫలమైందంటానికి మనకి ఇంకా పెద్ద ఆధారాలు ఏం అవసరం లేదు. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నాడు. ఒక ధర్నా అని చెప్తూ, ధర్నా మేము మరి బాగానే చేశాము, ఎక్కువ మంది రోడ్డు మీదకి వచ్చారని అనుకుంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారే కానీ ఆయన రోడ్డు మీదకి రాలేకపోయాడు. సో హీ నీడ్స్ సమ్ మోర్ టైం. ఇద్దాం, ఇంకా టైం తీసుకోండి, ఒక 6 నెలలు, సంవత్సరం తీసుకోండి. మీరు ఆలోచించండి, ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తుందో అర్థం చేసుకోండి. మరి 2047 వ్యూహాన్ని మీరు అర్థం చేసుకోండి, ఆ విజన్కి సపోర్ట్ చేయండి. మనందరం కలిసి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుదాం. ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు, మీ 11 మంది కూడా దీనికి సహకరించాలని చెప్పేసి మరి వారికి తెలియజేసుకుంటూ, లేని విషయాల్ని రోడ్డుకెక్కించి అబాసుపాలు కావద్దని,
మళ్ళీ మీరు దాక్కుంటున్నారన్న విషయాన్ని ప్రజలకు మరొకసారి తెలియజేసుకోవాల్సిన అవసరం కూడా మీకేం లేదు, అందరికీ ఆల్రెడీ అర్థమైందని తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఏదన్నా ఇబ్బంది ఉన్నటువంటి ఏరియాస్లో పంట ఎక్కడన్నా దెబ్బతింటే వర్షాలకు కానీ ఇంకో కారణం వల్ల కానీ డెఫినెట్గా గవర్నమెంట్ వాళ్ళని ఆదుకుంటుంది. సపోర్ట్ ప్రైస్ కంటే బెటర్ ప్రైస్ తోటే వాళ్ళ దగ్గర ధాన్యం కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనోహర్ గారు దాన్ని ప్రతిరోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. మంత్రి గారు మరి వ్యవసాయ మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అర్థం చేసుకుని ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి సాల్వ్ చేసే విధంగా ఉండాలి. కానీ ఇదంతా గందరగోళంగా ఉందని చెప్పేసి మీరు గందరగోళంలో పడిపోయి ఇంకా నవ్వుల పాలు కావద్దని మాత్రం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి హెచ్చరిస్తున్నాం.